సిద్ధరామయ్య రాజీనామా, గవర్నర్ సమయం కోరిన సీఎంఓ, మంత్రులకు ఈరోజు అల్పాహార విందు. సో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సూర్జేవాలా తెలిపారు. ఊహాగానాలు ప్రచారం చేయవద్దని మీడియాకు సూచించారు. సిఎల్పి సమావేశం కూడా ఎలాంటి పిలుపు ఇవ్వలేదన్నారు. ఒకవేళ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకున్నా అది వ్యక్తుల కోణంలో కాదని రాష్ట్ర కోణంలోనే ఉంటుందన్నారు. అయితే ఈ నెల 20 రోజులు 6 నెలల తర్వాత ఏం జరుగుతుందో తాను చెప్పలేనన్నారు. ఊహాగానాలు ప్రచారం చేయవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నారంటూ చూస్తాను. సో 100% కర్ణాటక రాష్ట్రం రాజకీయ సంక్షోభం దిశగా పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు డికే శివకుమార్ను కర్ణాటక సీఎంగా చేయకపోతే రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ క్రమంలో ఇటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి కానీ, కర్ణాటక నుంచి డికే శివకుమార్ కానీ, కేరళ నుంచి సతీశన్ కానీ, వీళ్ళు ముగ్గురు కలిసి రేపటి రోజున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నికల నిమిత్తం అన్ని రాష్ట్రాలకు కూడా ఈ మూడు రాష్ట్రాల్లో దోచుకున్నటువంటి డబ్బులతోటి దేశవ్యాప్తంగా కూడా ఫండింగ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఫండింగ్ చేసేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే సిద్ధరామయ్యను తప్పించి డికే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం, ఏఐసిసి. సో అందులో భాగంగా సిద్ధరామయ్యను జాతీయ స్థాయిలోకి తనను తీసుకొచ్చేసి మొత్తానికైతే ఆయన సీఎంగా తప్పించేసి జాతీయ స్థాయిలో రాజ్యసభ ఎంపీ చేసి మొత్తానికైతే కీలకమైనటువంటి కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశాలుగా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ చర్చలు అయిపోయినాయి. దానికి కొంత సుముఖంగా సిద్ధరామయ్య ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి. సో ఏ క్షణాన ఏం జరుగుద్దో తెలియని పరిస్థితి కనబడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలో పాగా వేయడానికి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ కూడా ఈరోజు సిద్ధరామయ్యని సంప్రదించే ప్రయత్నం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి. సో ఎందుకంటే ఆయన మళ్ళా మేము నిన్ను ముఖ్యమంత్రి చేస్తాం, నువ్వు నీ దగ్గర ఉన్న సపోర్టర్స్ ఎవరైతే ఎమ్మెల్యేలో వాళ్ళు పట్టుకొని రా అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా బలంగా చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో ఏం జరుగుతుందో ఏందో అనేది ఉత్కంఠ నెలకొంది కర్ణాటక రాజకీయాల్లో. 100% సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు, రాజీనామా చేసి డికే శివకుమార్కు బాధ్యతలపై చెప్పడానికి అయితే ఒప్పుకున్నాడు. కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పడం, బీజేపీ యొక్క ఒత్తిళ్లకు తలొగ్గి ఏమన్నా బీజేపీతో జతకట్టే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి వాటిని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా డికే శివకుమార్ కనుక ముఖ్యమంత్రి అయితే, ఎందుకంటే డికే శివకుమార్ కూడా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి. తన శిష్యులు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు, కేరళలో సతీశ ముఖ్యమంత్రి అయ్యిండు, ఇంకా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. కొంత ఇబ్బందికర అంశమే కదా. సో అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈ ముగ్గురితో కోఆర్డినేషన్లో 1000 కోట్ల ఫండ్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడానికి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే అధికార మార్పిడి, సీఎం పీఠం మార్పిడి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. సో కర్ణాటక ప్రభుత్వంలో ఒక్క రోజులోనే అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. ఈ క్రమంలో గురువారం ఉదయం అల్పాహార విందుకు రావాలని సీఎం సిద్ధరామయ్య మంగళవారం రాత్రి మంత్రులకు ఆహ్వానం పంపారు. మంత్రులతో పాటు సీఎంకు ఆప్తులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ విందుకు హాజరవుతారని తెలిసింది. నెహ్రూ వర్ధంతిలో బుధవారం పాల్గొన్నటువంటి సీఎం సిద్ధరామయ్య రాజకీయాలతో పాటు అన్ని విషయాల గురించి గురువారం మాట్లాడతారన్నారు. జాతీయ రాజకీయాల్లో ఛాన్స్. సిద్ధరామయ్యను రాజీనామా చేయాలని కోరినటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయనకు పలు ఆఫర్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. రాజ్యసభ టికెట్ ఇస్తామని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి వర్కింగ్ కమిటీలో సభ్యత్వం ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. వీటన్నింటితో పాటు జాతీయ రాజకీయాల్లో కీలకమైనటువంటి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు ఉప ముఖ్యమంత్రి ఆఫర్ కూడా ఇచ్చినట్టు సమాచారం. అయితే తాను జాతీయ రాజకీయాలకు రాలేనని, హిందీ సమస్య కానుందని రాహుల్తో సిద్ధరామయ్య అన్నట్టు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠత రేపుతోంది. ఇది ఇలా ఉంటే సీఎం సిద్ధరామయ్యకు మంత్రులు, ఎమ్మెల్యేలతో చాలా మంది ఆప్తులు ఉన్నారు. శాఖలతో నిమిత్తం లేకుండా
పలువురు మంత్రులు ఆయన ఎక్కడుంటే అక్కడ కనిపిస్తారు. ఢిల్లీకి వెళ్ళినా, ఇతర ప్రాంతాలకు వెళ్ళినా 10 మందికి పైగా ఆప్తులు వెంట వెళ్తారు. చివరకు అధిష్టానంతో చర్చలు జరిపేందుకు ఢిల్లీకి వెళ్ళిన ఆయన సన్నిహిత మంత్రులు, ఎమ్మెల్యేలు 40 మందికి పైగా అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య రాజీనామా తర్వాత జరిగే కీలకమైనటువంటి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ కు సంపూర్ణ మద్దతు ఇస్తారా లేదా అనేది సందేహంగా ఉన్నది. సో చాలా విషయాలు కూడా అటు ఇటు అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో మొత్తంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది.